అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. ఒకప్పుడు యువతకి పాఠాలు నేర్పిన గురువు, మరి ఈ రోజున రాజకీయాల పాఠాలు నేర్పే గురువుగా మారిన ఒక యువ నాయకుడు. అందరికీ మచిలీపట్నంలో ఒక యువతకి ఈ పేరు చెప్తే తెలియని వారంటూ ఎవరు లేరు. ఎవరో కాదు, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు హసీం బేగ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, మీరు మీ చదువు అంతా ఎక్కడ సాగింది? నాది ఎల్కేజీ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఎస్వి పబ్లిక్ స్కూల్ అండి. హిందూ కాలేజ్లో ఉంది కదా, సెంట్రల్ సిలబస్. ఫోర్త్ క్లాస్ నుంచి 10th వరకు బాలాజీ స్కూల్. ఇంటర్మీడియట్ నలంద కాలేజ్, పలాస్పేటలో పెట్టారు కదా, బరాస్పేట నలంద. దాని తర్వాత ఎస్విహెచ్ కాలేజ్లో సివిల్ బీటెక్ అయింది నాది. దాని తర్వాత హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంటెక్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ పిహెచ్డి చేస్తున్నాను. ఒక 2-3 అయిపోయిందా డాక్టర్? 2-3 months కాన్వకేషన్ ఉంటుంది. యాక్చువల్గా గౌరవ డాక్టరేట్ అయితే తీసుకున్నాను. సర్వీసెస్. అంటే మీరు ఎస్విహెచ్ లో కూడా ప్రొఫెసర్ కింద చేసిన పరిస్థితి అయితే ఉన్నట్టుంది. యాక్చువల్గా 2009లో నా బీటెక్ కంప్లీట్ అయిందండి. అదే సంవత్సరం మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. మే 31, అంటే ఈ రోజు. ఆ రోజు ఏమైందంటే మే 31వ తారీఖు ఉదయం 9కి నేను ఎస్విఎల్పి పాలిటెక్నిక్ కాలేజ్లో ఇంటర్వ్యూకి వెళ్ళా. మా నాన్నగారు చెప్పి వెళ్ళా. ఇక సెంటిమెంట్గా ఆయన చనిపోయిన తర్వాత ఆయన చెప్పేది కదా ఉద్యోగంలో జాయిన్ అవుతానని చెప్పేది. ఆ కాలేజ్లో ఎస్విఎల్పి పాలిటెక్నిక్ కాలేజ్లో 6 ఏళ్ళు లెక్చరర్గా చేశాను. అయితే మీరు మరి ఇంత చదువుకుని రాజకీయాల్లోకి ఎందుకు అడుగు పెట్టాల్సి వచ్చింది? చదువుకున్న వాళ్ళే రావాలి రాజకీయాల్లో. చదువుకున్న వాళ్ళే రావాలి. వాళ్ళకే కొంచెం ఒక ఐడియా ఉంటుంది, పూర్ పీపుల్ ఎలా సర్వీస్ చేయాలి. ఇప్పుడు ఒకళ్ళు వస్తారు, రేషన్ కార్డు కావాలంటారు. రేషన్ కార్డు ఉన్న అర్హత ఏంటి? ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ ఉంటే రేషన్ కార్డు వస్తుంది. మినిమం అది ఆన్లైన్ లో అప్లై చేయగలగాలి. ఒక పెన్షన్ కి మ్యాండేటరీ కింద రేషన్ కార్డు కావాలి. అదే విధంగా ఎకనామికల్ గా బ్యాక్ ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కొంచెం నామినల్ నాలెడ్జ్ అనేది తెలుసుంటేనే. నాకు అదే ఆశ్చర్యం ఉంది, ఇతర దేశాలలో మినిమం డిగ్రీ ఉంటుంది కొన్ని దేశాల్లో. మనకే ఎడ్యుకేషన్ లోపల లక్ష్యం ఉంటే చాలు, ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఆఖరికి ఒక ప్యూర్ ఉద్యోగానికి మినిమం డిగ్రీ అడుగుతున్నారు. రాజకీయాల్లో అక్కర్లేదు. మన దేశంలో అదృష్టం అది. సరే, ఏదైతే యువత ఉన్నారో ఆ యువత మీ దగ్గరకు వచ్చి మేము బయట విడిగా కనుక్కున్నది, అన్న నాకు ఈ కష్టం వచ్చిందే అంటే అడిగితే అతను మామూలుగా అయితే ఎవరైనా ఒక సాయం చేసి ఇదిగో అని ఎంతో కొంత ఇచ్చి పంపించేస్తారు. మీరు ఆ కష్టం తీరిందా నిలబడే వరకు కూడా మీ ఫ్యామిలీ అంతా అలా ఆయన్ని మానిటరింగ్ చేస్తా నిలబడే వరకు ఇచ్చేస్తారండి. ఏంటి దేని వలన అంత? చిన్నప్పటి నుండి నేను 9th 10th ఆ టైంలో మా నాన్నగారు కౌన్సిలర్. మాది పెంకుటిల్లు ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి ఏ ఉండేది కదా ఆయనకి. ఎవరైతే తలుపు కొట్టేస్తే హాస్పిటల్ ప్రాబ్లమ్స్ కానీ, పోలీస్ స్టేషన్ ప్రాబ్లమ్స్ కానీ వెంటనే వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వచ్చేవాళ్ళు. ఇక అలా నేను చూసి పెరగడం వల్ల నాకు అదే మైండ్ లో పడిపోయింది. ఎప్పుడు చెప్పేవాళ్ళు మా నాన్నగారు, హాస్పిటల్ ప్రాబ్లమ్స్ కానీ, పోలీస్ స్టేషన్ ప్రాబ్లమ్స్ కానీ తప్పు ఇతందా అతందా వెళ్ళి సేవ్ చేయి, తర్వాత వాళ్ళని ఫ్యాక్ చేయటం, మన తప్పు ఉంటే ఫ్యాక్ చేయటం, లేకపోతే అంటే తప్పు ఉంటే రాజీ చేయటం అనేది తర్వాత విషయం. అది ముందు సేవ్ చేయాలి. మంచి పద్ధతి. ఏదైతే రేపు కూటమి గెలిచిన తర్వాత మిమ్మల్ని ఏదైనా ఒక మంచి ఉన్నత పదవుల్లో చూడొచ్చా, చూసే అవకాశం ఉందా? ఎందుకంటే పార్టీ అధిష్టానం నిర్ణయమే నా నిర్ణయం అలా కాకుండా మీకు ఏదన్నా లోపల నేను ఇది అవ్వాలి అంటే ఎవరైనా ఒక లక్ష్యాన్ని ప్రారంభించిన తర్వాత ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అవుతారు. ఏదైతే మీరు అలాంటి గోల్ మీకేమైనా ఉందా రాజకీయాల్లో? యాక్చువల్గా నారా చంద్రబాబు గారి మనసు దోచుకున్న లీడరు కొల్లు రవీంద్ర గారు, కొనకల్లు నారాయణరావు గారు. కొల్లు రవీంద్ర గారికి మన ఎమ్మెల్యేగా స్థానం కల్పించారు క్యాండిడేట్ గా ఎన్డీఏలో. అదేవిధంగా ఎంపీ కొనకల్లు నారాయణరావు గారికి ఈ పొత్తులో భాగంగా కొంచెం ఆయనకి సీట్ రాకపోవడం బాధాకరం వేసింది మాకు. కానీ ఆయనకి ఫ్యూచర్ లో మంచి పదవులు చూస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. అదే విధంగా నేను నిజంగా ఏమన్నా
హసీం బేగ్ ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి, ఉమ్, వాళ్ళ నాన్నగారు 3 సార్లు కౌన్సిలర్ చేశారు, వీళ్ళ అమ్మగారు ఒకసారి కౌన్సిలర్ చేశారు అని చెప్పి అదే. నాకు ఏ బాధ్యత ఇచ్చినా నేను పార్టీ కోసం కట్టుబడి ఉంటా. ఫ్యూచర్లో కూడా అలాగే కట్టుబడి పనిచేస్తా. ఏదైతే యువత మీరు ఒక టైంలో టీడీపీ పార్టీ కనుమరుగైపోయిన పరిస్థితి వచ్చినప్పుడు మీరైతే ఏదో కార్యక్రమం చేసినప్పుడు ఒక 500 మంది 600 మంది జనాన్ని ఒక 5-10 నిమిషాల్లో ఇలా చిటికేస్తే తెప్పించారంట. మిమ్మల్ని ఆ ఫాలోయింగ్ ఎలా వచ్చింది, అసలు ఆ టైంలో ఏ ప్రోగ్రామ్ పెట్టారో ఆ ప్రోగ్రామ్ లో మీరు అలా ఎలా తీసుకురాగలిగారు? 2009 లోపల మా నాన్నగారు చేసిన సర్వీస్ నాకు కొంచెం చాలా హెల్ప్ అవుతుందండి. 50% అదే నాన్నగారి ప్లాట్ఫామ్. ఆయన చేసిన ప్లాట్ఫామ్ లో నేను నడుచుకుంటూ వెళ్తాను హ్యాపీగా. 2014 నుంచి 19 వరకు నేను కౌన్సిలర్ గా గెలవడం, ఆ టైంలో ఒక నయా పైసా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా పనిచేసాం. ఓకే ఓకే. చాలా సర్వీస్ చేసాం. ఈ రోజు కూడా అర్ధరాత్రి 2, 3, 4 ఏదో ఫోన్, హాస్పిటల్లోనో లేకపోతే పోలీస్ స్టేషన్లోనో ఏదో ఫోన్ వస్తుంది. మనసారా నిలబడే ఉంటుంది మాకు అసలు యాక్చువల్ చెప్పాలి. అలా సర్వీస్ చేసాం కాబట్టి వాళ్ళు కూడా పర్లేదు వీడు బాగానే పనిచేస్తున్నాడు అని చెప్పి నేను పిలవగానే వస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నాయకుడైనా చెప్పేది ఇదే, పర్సనల్ లైఫ్ అనేది కోల్పోతున్నాం అని. మీకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? పర్సనల్ లైఫ్ అంటే ఇక తప్పదే. రాజకీయాల్లో వచ్చాక మనం ఎప్పుడు వెళ్ళాం. ఒక కనీసం 3-4 రోజులు మనం ఊళ్ళో లేకపోతే ఫుల్గా చెప్పి వెళ్ళాలి. మా ఇంట్లో జాయిన్ అయ్యాం. అన్న చిన్న పని మీద వెళ్తున్నాను, ఊరు 4 రోజులు రాలేను అని చెప్పి ముందే చెప్పాలి. ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళేది ఉండదు. ప్రోగ్రామ్స్ లేని టైంలో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫారెన్ వెళ్తారు. మాకేమవుతుంది విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ ఇంతే. యువతకి చదువుకునే స్టేజ్ దగ్గర నుంచి ఉన్న యువతకి అసలు రాజకీయాల్లోకి ఏ స్టేజ్ లో రాజకీయాల్లో అడుగు పెట్టాలి? ఒక డిగ్రీయో ఇప్పుడు అంటే మరి 9th క్లాస్ 10th అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి జెండాలు పట్టేసుకుని రఫ్ గా తిరుగుతున్న పరిస్థితి ఉంది. అసలు రాజకీయాల్లోకి రావడానికి ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే బాగుంటుంది అంటారు? 100కి 200% డిగ్రీ కంప్లీట్ అయితే వాళ్ళకి మానసికంగా కొంచెం ఒక ఐడియా వస్తుందండి. ఓకే. మరి చిన్నపిల్లలు 10th క్లాస్ పిల్లలు అదేం తెలుస్తుంది? 18 ఏళ్ళకి ఓటు వచ్చేస్తుంది. ఓటు వచ్చేసిన వెంటనే ఇంకా కనీసం మీరు చెప్పినట్టుగా 18 ఏళ్ళు అయితే కాస్త కోసం పర్లా. మరీ చిన్నపిల్లలు ఎంకరేజ్ చేయడం కూడా మంచిది. ఏదైతే 2019 నుంచి 2024 వచ్చిన తర్వాత రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, ఒక ఒరవడి అంతా మారిపోయింది. ఒకప్పుడు అంటే రాజకీయాలు అంటే ఒక హుందాతనం ఉండేది. 2019 తర్వాత అయితే ఆ పరిస్థితి లేదు, పెద్ద చిన్న గౌరవం లేదు, రకరకాల పరిస్థితులు అయితే ఏర్పడినాయి. మరి ఇలాంటి పరిస్థితుల్ని దాటుకుని మనం ఎలా ముందుకెళ్ళాలి? రేపొద్దున కూటమి గెలిచినా కూడా మరి ఇదే పరిస్థితి ఉంటుందా, లేదా డిసిప్లిన్ అనేది మళ్ళీ పరిస్థితులు న్యూట్రల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా? ఒక చిన్న ఉదాహరణ సార్, నలుగురు నరసింహారావు గారు పెద్దబాబు గారు ఉన్నప్పుడు మా పేట చిన్న గొడవైంది. మేము వెళ్ళి అంకుల్ స్టేషన్ ఫోన్ చేయండి ఇలా అని చెప్పాం. ముందు మమ్మల్ని గ్యారేసారు ఆయన. అసలు మీరు ఎందుకు వెళ్ళాలి, సరే అటే తప్పున్నా సరే నాకు చెప్తే ముందే ఫోన్ చేసేవాళ్ళగా, మీరు వెళ్ళి ఎందుకని గొడవ పెట్టుకోవాలని చెప్పి మమ్మల్ని గ్యారేసారు. ఇటువైపు కొనకల్లా నారాయణరావు గారు అయితే చెప్పక్కర్లా, ఆయన ముందుగా చేస్తాడు. ఎందుకు రా బాబు మీకు పనులు చేయించుకోండి, ఈ గొడవలు ఈ వచ్చేద్దాం అని చెప్పి ఆయన చెప్పే మనిషి. అసలు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ పెట్టింది వేరు, అదే క్రమశిక్షణగా మేము పనిచేస్తాం. ఏదైతే ఇప్పుడు ఎలక్షన్లు అయితే పూర్తయిపోయినాయి, ఇక కౌంటింగ్ మరి కొద్ది రోజుల్లోనే దగ్గరలో ఉన్నాం. మొత్తం రాష్ట్రం మొత్తం మారే పరిస్థితి ఉందా, లేదా మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గెలిస్తే ఎంత మెజారిటీ మేర గెలవచ్చు అనేది రాష్ట్రంలో మారదా అనేది మీరే చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ మీరే చెప్పాల్సింది. 4వ తారీఖు ఏదైతే కష్టపడి ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు పార్టీ కోసం, ఈ ఎలక్షన్ లో కూడా చాలా తిరిగారు మీరు అందరూ కష్టపడి. మీ ఫీలింగ్ ఏంటంటే? నా డివిజన్లో 15వ డివిజన్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ముస్లిమ్స్ ఎక్కువ మా 15వ డివిజన్లో. మాక్సిమం గోల్డ్ కవరింగ్ పని చేసుకుని బతికే వాళ్ళే చాలా వరకు. వాళ్ళు కూడా మార్పు కోరుకున్నారండి వాస్తవానికి. ఎందుకని మీరు అడగలేము. టమాటాల దగ్గర నుంచి, కొత్తిమీర దగ్గర నుంచి, చేపలు, చికెన్, మటన్, కూరగాయలు ఏవైనా సరే రేట్లు ఎలా ఉన్నాయి చెప్పండి. ఈరోజు చికెన్ ఎంత ఉంది? 300 రూపాయలు. నూనె బయట ఎంత ఉంది?
అవును, అన్ని పెరిగి. ఉల్లిపాయలు ఎంత ఉంది, అవును. అందుకే మార్చిపోతుంది. మరి ఏదైతే ఇప్పుడు ఈ పేరుని కృష్ణమూర్తి అయితే కొల్లు రవీంద్రకు ఆపోజిట్ గా పోటీ చేస్తున్నారు. మరి ఆ అంత అంత తక్కువ యువత ఎమ్మెల్యే స్థాయి పోటీ చేసే ఆ పరిస్థితి అయితే ఉందా నెక్స్ట్ టర్మ్ అతను కంటెస్ట్ చేస్తుంటే బాగుండేది నా ఉద్దేశం. బాగుందంటే తెలుస్తానని కాదు, అదే మరీ చిన్న ఏజ్ కదా, 26 27 27 అండి. ఒక నెక్స్ట్ టైం అయితే కాస్త వస్తూ అతనికి ఏమన్నా ఇదే ఉండేది, మరీ చిన్న వయసు అయిపోదా. అసలు కొల్లు రవీంద్ర గారు వెల్ ఎక్స్పీరియన్స్ కానీ ఆయన 6 శాఖలు మినిస్టర్ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, ఒకసారి ఓడిపోయాడు ఎమ్మెల్యేగా. ఏదైతే మచిలీపట్నం అభివృద్ధి అనేది 3.5 కిలోమీటర్లకి ఆగిపోయింది కొన్ని సంవత్సరాలుగా. ఈ ఈ పాపం ఎవరిదంటారు? యాక్చువల్గా సార్ తెలియ ఉన్నా, నేను కృష్ణా యూనివర్సిటీ రోడ్డే వెళ్ళా, ఆ లోపల ఫంక్షన్ ఉండే. ఓకే. వెళ్తే అండి గర్భవతి స్త్రీ కనుక అలా చెప్పడం తప్పేమో, అది నార్మల్ డెలివరీ అయిపోద్దండి. ఏ కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళినా సిజేరియన్. మాత్రం ఖచ్చితంగా రోడ్డు ఇలా ఉందండి, కార్లో వెళ్తే ఇలా అయిపోతుంది కాదు. అయితే టీడీపీ టైంలో అయితే కృష్ణా యూనివర్సిటీ అయితే కట్టడం జరిగింది. అవును, కానీ దానికి రోడ్ వేయడానికి మరి ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు సరిపోలేదు. మీరు కృష్ణా యూనివర్సిటీ ముందు రోడ్లు ఎదుగుతున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఎక్కడ వేయాల. ఓకే. ఒక 1 month లో ఎలక్షన్ వెళ్తాం, ఆ టైంలో ఏదో ఉడతా బస్తీగా 4 రోడ్లు వేసారు తప్ప, ప్యాచ్ వర్క్స్ ఏమో తప్ప అసలు అభివృద్ధి అనేది లేదండి, గుళ్ళు సున్నా. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని పెట్టి కార్పొరేషన్ యొక్క నిధులన్నింటిని మళ్లించేసి పూర్తిగా ఏ కార్పొరేషన్ అనేది లేకోకుండా చేసి అందరికీ ఇచ్చా అన్నారు. సుమారు ఎంతమందికి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల్లో ఎంతమందికి సంక్షేమం అందుంటుందని మీ అభిప్రాయం? 100 మందిలో నిజాయితీ పనులకి, అంటే ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే నిజంగా రూపాయి అవసరం ఉందో, ఎకనామికల్ గా బ్యాక్ ఉన్నారో, 100లో నాకు తెలిసి 15 మంది 20 మంది అయ్యిందండి. మిగతా 30-40% వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులు ఇస్తున్నారు. అది ఓపెన్ అందరూ తెలిసిన విషయం. అది మా గవర్నమెంట్ అలా ఉండదు, న్యాయంగా ధర్మబద్ధంగా ఇస్తాం. ఓకే. ఏదైతే ఎన్డీఏ కూటమిలో టీడీపీ అయితే చేరింది, ఏదైతే ముస్లిమ్స్ కి మోడీ అనే అతను పూర్తిగా వ్యతిరేకంగా చేస్తున్నాడు, మోడీ వస్తే ముస్లిమ్స్ మనుగడ ఉండదు అని చెప్పి ప్రచారం అయితే వైసీపీ బలంగా చేసింది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సార్, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షాజీఖానాలు ఉన్నాయో, ఆస్థానా ఫంక్షన్ హాల్ ఉన్నాయో, ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు కట్టించినవే. ఎవరైతే మేము ఎంతగానో గౌరవం ఇచ్చే మా మత పెద్దలు ఉన్నారో, అంటే ఇమాం సాబ్, మౌజన్ సాబ్. ఇమాం సాబ్ అంటే నమాజ్ చదివించే ఆయన, మౌజన్ సాబ్ అంటే నమాజ్కి రండి అని చెప్పి అజాన్ ఇస్తారు ఆయన. వాళ్ళకి శాలరీ ఇచ్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఒక మంచి స్టాండర్డ్ ఉన్నాడు ముస్లిమ్స్ పట్ల. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా ఉంటది, ముస్లిమ్స్ కి అన్యాయం చేస్తాడు, అలాంటి ఎన్డీఏలో టీడీపీ మద్దతుగా ఉంది, రేపొద్దున ముస్లిమ్స్ కి మనుగడ ఉండదు అని కదా. దాదాపుగా మన ఇండియాలో, మన భారతదేశంలో 50 పైన ముస్లిం కమిటీలే కానీ, ముస్లిం సంబంధించిన పార్టీలే కానీ మోడీ గారికి సపోర్టెడ్ గా ఉన్నాయి. ఓకే. ఆయన ఇప్పుడు రేపొద్దున మోడీ గారి సపోర్ట్ లేకుండా చంద్రబాబు గారు సీఎం అయినా, మోడీ గారి సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. ఎందుకని దాదాపుగా 6-7 లక్షల కోట్ల అప్పులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ పూడ్చుకోవాలి కదా. మోడీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఏ విధంగా మనం డెవలప్ చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ని? కొల్లు రవీంద్ర అరెస్ట్ చేస్తే మరి కొల్లు రవీంద్ర నిజంగా ఆ హత్యలో పార్టిసిపేట్ అయి ఉంటారు అంటే ముందు కానీ వెనకాల కానీ మరి చేసి ఉంటారు. మరి అరెస్ట్ చేసి దాదాపుగా 54 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. మరి ఆ అరెస్ట్లో ఆ నింద వేయటంలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? పూర్తిగా అవాస్తవం, అది పూర్తిగా అవాస్తవం. ఏదైతే ఆ చింతా చిన్ని గారు ఉన్నారో అది ఆయన
పర్సనల్ వ్యవహారం అది. అదే అది ఆయన చేశాడా చేయలేదా అనేది కోర్టు చెప్తుంది. అదే కొల్లు రవీంద్ర గారికి ఏం సంబంధం ఉంది అసలు? ఉమ్, ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ చేసిన వ్యక్తి. అదే ఆయన ఈ గల్లీ గొడవలు దూరతాడా? దూరం కదా. దూరడుగా. మరి ఎలా దాన్ని ఆయనకేం అవసరం అయినా? ఏదో సాక్ష్యం ఉంది అన్నట్టుగా చేసి ఇంకో విషయం చెప్పనా మీకు అన్న, ఉమ్, ఏదైతే మన ఇండియన్ లా ప్రకారం ఉమ్, ఆయన మీద అభియోగం ఏంటి? ఆయన చేయించడానికి చెప్పట్లా, ఉమ్, చేసే ముందు కొల్లు రవీంద్ర గారికి చెప్పారు అనేది ఒక అభియోగం ఆయన మీద. ఓకే ఓకే కొల్లు రవీంద్ర గారు చేశారు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పట్లా. ఆ, కానీ కొల్లు రవీంద్ర గారు పర్మిషన్ తీసుకున్నారు, వీళ్ళు ఓకే ఇలా మేము ఇలా అటెంప్ట్ చేస్తున్నాం అని చెప్పి ముందే చెప్పారు అనేది ఒక అభియోగం. ఓకే ఆ అభియోగం అనేది ప్రూవ్ అవుతుంది. ఓకే ఒకవేళ ఈ కేసు కాదు, వేరే కేసే ఉంది, ఉమ్, వేరే కేసులో ఒక ఎక్స్ అనే పర్సన్ పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి, దాని సాక్ష్యం ఏముంటుంది అసలు? అవును అసలు ఇది రేపొద్దున కోర్టులో కేసు ఏమవుతుందో అని పక్కన పెడితే ఉమ్, ఈయన మటుకు ముందు నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు. ఓకే. అసలు ఇది ప్రూవ్ చేయడం ఎవరి వల్ల కాదు. అది సో అది శాస్త్రీయ అసలు కదా. ఒకటి మేము మాకు వాళ్ళకి గొడవలు ఉన్నాయి, వాళ్ళని ఏదో ఒకటి చేస్తాం, మీరు అడ్డం రామాకండి అని ఎవరైనా మాట్లాడుకుంటారు, అది కామనే కదా. అది దాన్ని పట్టుకుని కేసులో ఇరికించి అసలు తీసుకెళ్తాం. మేము మా డివిజన్ లో చిన్న బాట గొడవ అయితే మమ్మల్ని ఇచ్చేస్తాడు ఆయన కుర్ర. అదేంటి బేసం అలా కాదు, అలా చేయమాక నేను చెప్తా అని చెప్పి మమ్మల్ని కలుసుకుంటాడు తప్ప ఒక మనిషిని ప్రాణం తీసేంత దుర్మార్గుడు కాదు ఆయన. ఏదైతే జైలు నుంచి కొల్లు రవీంద్ర బయటకు వచ్చిన తర్వాత కూడా ఎన్నో హౌస్ అరెస్టులు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. మరి అరెస్ట్ అవ్వకముందు రవీంద్రకి, అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన రవీంద్రకి మీకు తేడా ఏం కనబడుతుంది? ఇప్పుడు వాస్తవానికి కొల్లు రవీంద్ర గారు ఒక సైలెంట్ మనిషి. అసలు ఆయన నోట్లోంచి ఒక పూర్తి మాట నేను ఎప్పుడు వెళ్ళా. ఆయనతో నాకు 2005 నుంచి బాగా పరిచయం ఉంది, బాగా క్లోజ్ గా మేము మూవ్ అవుతాం. 2007లో ఆయన కృష్ణా జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నన్ను సెక్రటరీ ఆయన వేసుకున్నాడు. ఓకే ఓకే ఈడేదో కొంచెం యూత్ కదా, బాగా పనిచేస్తాడు అని చెప్పి నన్ను వేసుకున్నాడు. అప్పటి నుంచి కొల్లు రవీంద్ర గారితో నాకు పరిచయం ఉంది, బాగా క్లోజ్నెస్ ఉంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఆయన అసలు అగ్రెసివ్ గా నేను ఎప్పుడు చూడాల. జైల్లో ఆయనకి మరి భగవంతుడు నువ్వు ఎంత సైలెంట్ ఉంటే మంచిది కాదేమో, నువ్వు కూడా చెంపదెబ్బ వేయాలేమో అని చెప్పారేమో. బాగా అగ్రెసివ్ అయ్యారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాం ఆయన అలా మార్చడం వల్ల. ఏదైతే మచిలీపట్నంలో ఇప్పుడు ఎమర్జెన్సీగా మీ కూటమి వచ్చిన తర్వాత అర్జెంటుగా చేయాల్సిన పనులు ఏమున్నాయి మచిలీపట్నం నియోజకవర్గం? మచిలీపట్నంలో ముందు శానిటరీ భద్రతల యొక్క ఫస్ట్ పాయింట్గా ఆయన చూసుకుంటాడండి. ఎటువంటి గొడవలు కానీ గంజాయి అనేది తగ్గించే విధంగా, అదేవిధంగా లిక్కర్ ఏదైతే ఉందో ఆ నాసిరకం బ్రాండ్స్ అన్ని ఆపేసేసి పాత బ్రాండ్స్, ఏదైతే పాత బ్రాండ్స్ మంచి ఆరోగ్యానికి రాష్ట్రం అసలు మంద అనేది మంచిది కాదు, ఇక ఉన్న దాంట్లో బెటర్ అనేవి ప్రొవైడ్ చేయడం. అది కూడా సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్లు, నీరు. ఈ రోజు మీరు మున్సిపల్ ట్యాప్ నీళ్ళు చూడండి ఎంత గలీజ్ వాసన వస్తుంది. ఆల్రెడీ విజయవాడలో ఇప్పుడు అదే పరిస్థితి. ఆ రిజర్వాయర్లు శుద్ధి చేయటం, ఆ ట్యాంకులు శుద్ధి చేయటం ఒకటి కాదండి. ఒక్క రోజు మేము రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు మాకు. గవర్నమెంట్ భగవంతుడు వల్ల వస్తుంది, అసలు ప్రతిరోజు మేము పని చేయాల్సింది. రోజు విడిచి రోజు మంచినీళ్ళు 2024లో అడుగు పెట్టిన తర్వాత కూడా ఇంకా మనం రోజు విడిచి రోజు నీళ్లు మంచినీళ్ళ కోసం పడిగాపులు పడాల్సిన అవసరమైన అంతే. ఆ రోజు దేవిని మన ఉమా గారు అదే మన జనవరిలో శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు కొల్లు రవీంద్ర గారు మన లోకల్ మినిస్టర్ ఉన్నప్పుడు ముందే గ్రహించి ఏదైతే సమ్మర్ వస్తా ఉందో ముందే గ్రహించి కొన్ని టీఎంసీల నీళ్ళు తీసుకొచ్చి సప్లై ఇచ్చేవాళ్ళు. అది లాభం ఉంది ఈ గవర్నమెంట్. ముందే గ్రహించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కొంచెం విఫలమైంది. ఏదైతే గంజాయి అన్నారు, గతంలో లేని గంజాయి అంటే ఎప్పుడు గంజాయి అనేది ఎక్కడో చోటన అమ్ముతూ ఉంటది అది, కానీ ఈ 5 సంవత్సరాల్లో గంజాయి అనేది విపరీతంగా ప్రబల్లిపోవటం ఒకటి. ఆ గంజాయి అన్న ప్రతి చోటన ఏదైతే పేరుని కిట్టు అన్న పేరు వినపడటం ఒకటి. ఎందుకంటారు అసలు ఆ చిన్న పిల్లోడి మీద ఆ మురికి ఎందుకు పడింది? అసలు నిజంగా ఎంత ఉంది అసలు ఏంటి అసలు దాన్ని? 2019 లోపల గంజాయి అన్న పదం ఒడిస్సాలో లేకపోతే విజయనగరం అరకు వైపు
అటువంటి కొండ ప్రాంతాల్లోనూ అడవుల్లోనూ వినేవాళ్ళం. ఉమ్, ఈరోజు ఏమవుతుంది, పోలీసుల యొక్క ఆ, పోలీసు వాళ్ళు కూడా పైన వాళ్ళు చెప్తుండగా చేసేది ఏమన్నా, చూడాల్సిందంతే. వాళ్ళని రాజకీయ నాయకులు తొక్కేస్తున్నారు. ఆ. ఐపీఎస్లని ఉమ్, ఐపీఎస్లో ఆర్డర్ లేకుండా డిఎస్పీ ఈసీఏలు ఎస్ఐలు ఏం చేయగలరు? ఆ, అలా అక్కడ నుంచి తెచ్చేయడం అమ్మేయడం చాలా సులువు అయిపోయింది వాళ్ళకి. ఉమ్, అలా గంజాయి అనేది బాగా ఊళ్ళలోకి వచ్చేసింది. ఉమ్. ఇప్పుడు దీనివల్ల యువత ఆరోగ్యం పాడైపోవటం ఒకటి, చిన్న చిన్న పిల్లలకి తల్లిదండ్రులు బయటికి చెప్పుకుంటే పరువు పోతుందని చెప్పి ఆ పిల్లలు గంజాయి తాగి విచ్చలవిడిగా రకరకాలుగా బయట పోలీసులకి వాళ్ళకి దొరికి దెబ్బలు తిని గొడవలు చేసి వచ్చిన ఈ ఒక కేసు కూడా పెట్టలేని పరిస్థితి. రీహాబిలిటేషన్ సెంటర్లు పెట్టి 2020 నుంచి రీహాబిలిటేషన్ సెంటర్ మచిలీపట్నంలో పెడితే 40 నుంచి 50 మంది పిల్లలు రీహాబిలిటేషన్ సెంటర్లు, మిగతా ఒక 2,000 మంది ఏమో మద్యం, గుట్కా, కైని ఇలాంటి వాటి మీద అని చెప్పి రికార్డ్స్ ఉన్నాయి. మరి దాన్ని చేయటంలో ఏమన్నా స్వచ్ఛంద సంస్థలు పూనుకుంటా బాగుండేది. మరి స్వచ్ఛంద సంస్థలు కూడా మరి ఊళ్ళోకి రాలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఏదైతే అన్న నువ్వు ఒక కెమెరా తీసుకో, ఉమ్, ఒక 4 బడ్డీ షాపులు లేదు, ఉమ్, ఏవైతే బ్యాన్ చేసిన గుట్టాలు ఉన్నాయో, ఉమ్, ఏవైతే బ్యాన్ చేసిన టబాకు ఉందో, ఉమ్, బ్యాన్ చేసిన సిగరెట్లు ఉన్నాయో ఉమ్. పుస్తకంగా అమ్ముతున్నారు మచిలీపట్నంలో. ఓకే. నువ్వు ఒక సిగరెట్ కెమెరా పెట్టుకుని ఒక 4 షాపులు లేదు, ఉమ్, నువ్వు వెళ్ళి ఇలా పలానా గుట్కా పేర్లు ఐడియా లేదు నాకు, ఆ పేరు చెప్తే ఇచ్చేస్తారు. ఓకే. హ్యాపీగా అమ్మేస్తున్నారు. ఉమ్. ఎందుకని అంత విచ్చలవిడి? అదే అధికారులకు లోపం అది. అయితే ముఖ్యంగా ఇదంతా చింతచెట్టు సెంటర్లోనే భారీగా వ్యాపారాలన్నీ జరుగుతాయి అంటారు. అది మైనారిటీస్ కి సంబంధించిన ఏరియా, అక్కడి నుంచే ఏ విషయమైనా జరుగుతుంది అంటారు. దాని మీద మీ అభిప్రాయం ఒక ఏంటి? ప్లేస్ కాదు సార్, ప్రతి చోట అలాగే చెప్పింది. అదే అదే. అందుకే మేమే ఉన్నాం. నాకు తెలిసి ఒకళ్ళిద్దరు గంజాయి తీసుకుంటున్నారని నాకు అనుమానం ఉంది మా పేటలో. ఓకే ఓకే. అలా అంటే వ్యవస్థ చాలా నాశనం అయిపోయింది ఏరియాలో. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం రాజమండ్రిలో ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి డైరెక్ట్గా మేము బేషరతుగా మేము మద్దతు తెలుపుతున్నాం, చంద్రబాబు నాయుడుతో మేము కలిసి వస్తాం అన్న తర్వాత టీడీపీకి ఒక చనిపోతున్న వ్యక్తికి షాక్ ఇస్తే ఎలా బతుకుతాడో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ బతికింది అని ప్రజలు చెప్పుకుంటున్నారు. దీంట్లో ఇంకా మీరు రన్నింగ్లో ముందుకెళ్ళిన తర్వాత ఏదైతే జనసేన పార్టీ ఉందో అదే గౌరవం ఉన్న జనసేన నాయకులు కూడా యూత్తో కలిసే తిరుగుతారా? మళ్ళీ రేపొద్దున్న పార్టీలు నామినేషన్ పదవులు ఇవి అని చెప్పి మళ్ళీ ఈగో హట్టింగ్స్ అవన్నీ పెట్టి మళ్ళీ 2 పార్టీలు దూరం అయిపోయే పరిస్థితి ఏమైనా ఉన్నాయంటారా? మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ది నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది పిల్లలు చెప్పండి మీరు? లోకేష్ బాబు. కానీ భగవంతుడు ఇచ్చిన బిడ్డ పవన్ కళ్యాణ్ చెప్పి అదే కదా వైసీపీ వాళ్ళు అనేది అదే కదా, దత్తపుత్రుడు అని. అవును, భగవంతుడు ఆయన మనసులో, పవన్ కళ్యాణ్ గారి మనసులో చంద్రబాబు గారి మీద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మీద ఒక బాధ్యతను పెట్టాడు మనసులో. ఆయన ఆ టైంలో అర్ధరాత్రి కూడా వచ్చేసేసి పోలీసులు అడ్డగిస్తే కూడా లెక్క చేయకుండా వచ్చాడు. ఆ టైంలో మాకు చాలా నచ్చింది. మాకు పవన్ కళ్యాణ్కి నేను వ్యక్తిగతంగా ఫ్యాన్. అసలు ఆ సన్నివేశం చూసి అసలు నా కళ్ళు నీళ్ళు వచ్చి, ఒక పెద్ద బిడ్డగా వచ్చాడే, ఏ టైంలో రావాల్సిందో ఆ టైంలో వచ్చాడే అనేది మాకు చాలా ఆనందం వేసింది. సో ఆ ఆనందం ఉంది. రేపు ఉదయం ఏమండి ఈ రోజు ఎలక్షన్స్ అయిపోయినాయి, గవర్నమెంట్ వస్తుందని చెప్పి కథలు చొక్కా తీసుకొస్తే కుదరదండి. సర్వీస్ చేసిన వాళ్ళు రావాలి. అది మేమైనా సరే, జనసేన పార్టీ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి సర్వీస్ లో లేకుండా వచ్చేసి చొక్కా తీసుకొచ్చేస్తే అది తప్పు. సర్వీస్ చేశారా ఆ రికార్డులు ఉంటాయి. మన రామకృష్ణ బాబాయ్, కొల్లు రవీంద్ర గారు పిచ్చోలేం కాదు, ఎవరు పని చేశారు, ఎవరు నటించారు అది బాగా తెలుసు. నటించే వాళ్ళకి అలాగే సమాధానం చెప్తారు, కష్టపడిన వాళ్ళకి అలాగే సమాధానం చెప్తారు అని నేను నమ్ముతా. అదే మీరు ఏదైతే ఇప్పుడు వరకు మీకు సుదీర్ఘ ప్రయాణం, ఒక మంచి చదువుకున్నారు, ఒక రాజకీయాల్లో ఒక మంచి యువ అధ్యక్షుల కింద ఇచ్చేశారు. మీ వెనకాల తిరిగే యువకులకు కానీ, మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న యువకులు కానీ, జిల్లాలో ఉన్న యువకులు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ హసీం బేగ్ వెనకాల తిరిగాలని చెప్పి షారూఖ్ అని చెప్పి ఒక ఉన్నాడు మా పేటలో.
వాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగంలో మేము పెట్టాం. ఏ టైంలో? కోవిడ్ టైంలో. వాడు కోవిడ్ పేషెంట్ కూడా సర్వీస్ చేశాడు ఏఎన్ఎం. వీడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జెండా పడుతుందని తెలిసిందో అది ఉద్యోగం చేసేసాడు. ఆ రోడ్డు మీద వచ్చేసాడు. వాడు నష్టపోయాడు. ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీ జెండా పడుతున్నారని చెప్పి వాడిని ఉద్యోగం తీసి అది కడుపు మీద కొట్టాడు. చెంప మీద కొట్టచ్చు, కడుపు మీద కొట్టకూడదు. ఆ కడుపు మీద కొడితే ఆ పాప దొరుకుతుంది. అదే విధంగా ఆ పార్టీ వీక్ అయిపోయింది. రాబో రోజుల్లో ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ లో నష్టపోయారో వాళ్ళకి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. కొల్లు రవీంద్ర గారి దృష్టిలో ఉంది, అన్ని విషయాలు ఉన్నాయి. 100% మా యువతకి మేము అండగా ఉంటాం. వాళ్ళు తప్పు చేశారనుకోండి అదే విధంగా శాఖలు వేస్తాం. వాళ్ళు మంచి చేశారనుకోండి నెక్స్ట్ మీద పెట్టుకుని చూసుకుంటాం. వాళ్ళకి ఆర్థికంగా ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి అవుతుంది. మచిలీపట్నంకి మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ వల్ల మచిలీపట్నం కానీ ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. వాస్తవానికి అది వల్లభనేని బాలశౌరి గారు ఎంతో కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చారు. దానికి ముందు కొల్లు రవీంద్ర గారు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి అప్లై చేయటం, అది ఒక టీంలో సర్క్యులేట్ అవ్వటం, అది గవర్నమెంట్ మారిపోవటం వల్ల కొంచెం డిలే అయింది తప్ప, అయినా సరే దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వల్లభనేని బాలశౌరి గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఎలాగోలా నిధులు కేటాయించడం, శాంక్షన్ చేయించడం జరిగింది. అది కేవలం కొల్లు రవీంద్ర గారు, దాని తర్వాత వల్లభనేని బాలశౌరి గారి వల్ల వచ్చింది. దానివల్ల ఉపయోగం ఉంది, ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. ఏదైతే హసీం బేగ్ గారికి ఒక పెద్ద యాక్సిడెంట్ ఒకటి అయింది, అయిన దగ్గర నుంచి యువతకి ప్రజలకు ఆయన నమ్ముకున్న వాళ్ళకి చాలా చాలా నెలలు దూరం అయిపోయి తనే నిలబడటానికి చాలా కష్టమైన పరిస్థితులు వచ్చినాయి అనేది అసలు దాంట్లో ఎంతవరకు వాస్తవం? అంటే యాక్చువల్గా చిన్న డెంటల్ ప్రాబ్లం అని నేను విజయవాడ వెళ్ళాను. ఓకే. అదేవిధంగా ఇప్పుడు లాక్డౌన్ 2-3 రోజులు వస్తుంది అనగా నేను విజయవాడ వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ ఒక అతను కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి బర్త్డే అయితే ఆ ప్రోగ్రాం చూసుకుని వద్దాం అని చెప్పి అనుకునే టైంలో యాక్సిడెంట్ అవ్వటం, నా కాలు ఫ్రాక్చర్ అవ్వటం, చేయి ఫ్రాక్చర్ అవ్వటం, ఫేస్ దెబ్బలు తగ్గటం. ఆ టైంలో కూడా రంజాన్ నెల వచ్చింది, మే నెల తర్వాత. ఆ రంజాన్ నెలలో ప్రతి రంజాన్ నెలలో మేము భోజనాలు పెడతాం, మసీదులో భోజనాలు పెడతాం. ఇఫ్తార్ విందులు ఉంటాయి కదా, మేము చాలా ఘనంగా చేస్తాం. నాన్నగారి టైం నుంచి చేస్తాం, అది మా సెంటిమెంట్. ఆ టైంలో ఏమైంది, లాక్డౌన్. నేను విజయాల్లో లాక్ అయిపోయాను, రావడానికి లేదు, కాళ్ళు కలపకూడదు. అయినా సరే మా వార్డు ప్రజలకి దేవుడి ప్రసాదం వెళ్ళాలి, ఇఫ్తార్ విందు వెళ్ళాలని చెప్పి మసీదు పిలిచేటట్టయితే ముస్లిమ్స్ కొంతమంది హిందువులు పిలవచ్చు. ఇళ్ళకి పంపించేటప్పుడు ఒకే ఇంట్లో ఒక ముస్లిం ఉంటాడు, ఒక హిందూ ఉంటాడు. వీడికి ఇచ్చారు, ఇవ్వకపోతే బాగోదు అని 800 గడువులు మాయి. ఆ టైంలో కూడా 800 బిర్యానీ పౌడర్లు నేను ఇచ్చాను. ఆ టైంలో భోజనం చేయట్లా, జ్యూస్లే. ఎంతకాలం మీరు 8 నెలలు భోజనం చేయదా? 8 నెలలు లిక్విడ్ మీద. ఆ టైంలో కూడా హలీం బేగ్ గారి ఇంటి దగ్గర నుంచి ఇఫ్తార్ ప్రసాదం వెళ్ళాలి. ఏ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ దేవుడి కార్యక్రమాలు నేను భోజనం చేయకపోయినా మా వాళ్ళు పిల్లలు భోజనం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నేను పాజిటివ్స్ పంపించాను. వాళ్ళ బ్లెస్సింగ్స్ తో ఈ రోజు మేము ఉన్నా, హ్యాపీగా ఉన్నా. ఓకే. అదే విధంగా ఏదైతే రాజకీయాల్లో ఉండాలంటే 100 మంది 200 మంది జనాలు చుట్టుపక్కల హంగు ఆర్భాటాలే ఉండవసరం లేదు. ప్రతి ఒక్క మనుషుల గుండెల్లో ఒక స్థానం సంపాదించుకుంటే చాలు అని చెప్తున్నారు హసీం బేగ్. మరి ఆయన కోరుకున్నట్టు ఆయనకు మంచి ఆరోగ్యం ఉండాలని, మంచి రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.